ఛానల్. ఈరోజు మా ఇంట్లో కాకరకాయ వేపుడు అండి. సో ఇది ఎలా చేస్తారు ఏమి అనేది మమ్మీ మీకు చూపిస్తారు. సో ఇలా ఫస్ట్గా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ముదిరిపోయిన గింజలు మాత్రం పడేసుకోవాలండి. లేతగా ఉంటే అలాగే కట్ చేసుకోవచ్చు. సో ఇలాగా ఫ్రెష్గా ఉండే కాకరకాయని తీసుకొని చేదు లేకుండా ఎలా చేసుకోవాలా అనేది మేము మీకు ఈరోజు చూపిస్తాము. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఎక్కువ సన్నగా కాకుండా ఈ మారిగా ఇంత సైజు ఉంటే వేపుడికి చాలా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఎలా చేయాలి ఏం ప్రాసెస్ అనేది చూపిస్తాను. 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. కొద్దిగా పసుపు 1/2 టేబుల్ స్పూన్. ఇది సాంబార్ పౌడర్ అండి. హోమ్ మేడ్, ప్యాకెట్ వాడడం లేదు. మమ్మీ హోమ్ మేడ్ చేసింది. 1.5 స్పూన్. అది కరివేపాకు, సరిపడా ఉప్పు, ఈ విధంగా నీట్ గా మసాలాలన్నీ దాంతో మిక్స్ అయ్యేలాగా నీట్ గా వేయించుకుని సిమ్లోనే ఒక 15 మినిట్స్ అలా ఉడికించుకున్నారంటే సరిపోతుందండి. చాలా బాగుంటుంది. చాలా మంది అయితే దీన్ని ఉడికించుకొని దాని వాటర్ ని చిందబోసేస్తారు. కాకపోతే మేము దీన్ని నీట్ గా ఇలాగే ఫ్రై చేసుకొని తిన్నామంటే పప్పులో గాని దేంట్లో అయినా మీకు బాగుంటుంది. ఒక 15 మినిట్స్ దీన్ని మూత పెట్టేసుకోవాలండి. మధ్య మధ్యలో అలా కలుపుకుంటారంటే తెలుస్తుంది. కొంచెం కూడా చేదు లేకుండా మీకు కాకరకాయ వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. రెడీ అయిపోయిందండి కాకరకాయ ఫ్రై. ఓకే, సో ఇలా ఉంటుంది. ఓకే, టమాటో పప్పుకి కావాల్సిన పదార్థాలండి. సో మీకు ఈ కాకరకాయ వేపుడికి చాలా బాగుంటుంది ఈ ఒక టమాటో పప్పు. సో ఎలా చేయాలి ఏమి అనేది చూస్తాం. తాలింపు వేసుకుంటున్నామండి. కందిపప్పు ఆల్రెడీ పప్పు ఉడికించుకొని పెట్టుకుందండి. సో ఇలా ఉడికించుకోవాలి పప్పు. సో కొంచెం ఆవాలు, జీలకర్ర తాలింపుకి, ఇంపార్టెంట్ ఇంగువ అండి. ఇంగు వేసుకోవాలి. ఇంగు ఒక చిటికెడంత వేసుకొని ఏదైనా గ్యాస్ ఉన్నా కూడా పప్పులో వెళ్ళిపోతుంది. సో అందుకే ఇంగువ మెయిన్ ఇంగ్రీడియంట్. చిన్నపిల్లల నుంచి కూడా ఈ యొక్క డిష్ ని ట్రై చేయొచ్చు. తెల్లగడ్డ వేసుకుంటుందండి. తెల్లగడ్డ, పచ్చిమిర్చి ఒక 3 to 4 పచ్చిమిర్చి తీసుకోండి. నేను కారం ఎక్కువ తీసుకుంటాను కాబట్టి మీకు తగినంత తీసుకోండి. చిన్న ఆనియన్స్ ఒక 4 to 5 తీసుకోండి. కరివేపాకు. సో ఇవన్నీ బాగా ఆయిల్లో పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోండి. ఇప్పుడు చిన్న సైజు 3 టమాటోస్ తీసుకోండి. మీరు పెద్ద సైజు 2 టమాటోస్ తీసుకోండి. చిన్న సైజు 3 టమాటోస్ వేసుకుంటున్నాము. టమాటోస్ ఇలా బాగా మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాతనే మీరు పప్పు యాడ్ చేసుకోవాలి. సో పప్పులో మేము టమాటోస్ అన్ని వేయలేదు, ఉత్తి పప్పు మాత్రమే ఉడికించుకున్నాము. చూడండి, ఈ విధంగా టమాటోస్ బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకోండి. పప్పు యాడ్ చేసుకుంటున్నాము. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కాకరకాయ వేపుడు, వేడి వేడి పప్పు, అన్నము, నెయ్యితో తిన్నారంటే వావ్ సూపర్ అంటారు. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. ఓకే, చింతపండు ఏమీ యాడ్ చేసుకోకుండా ఉండే పప్పు అండి ఇది. ఓకే, వేడి వేడిగా టమాటో పప్పు, కాకరకాయ వేపుడు